కాల్స్ పీక్ టైం ఎప్పుడు ఉంటుంది? ఎవ్రీ ఇయర్ ఎప్పుడు కాల్స్ కానీ ఓపెనింగ్స్ కానీ పీక్స్ లో ఉంటాయి అనే దాని గురించి మనం మాట్లాడుకుందాము. అండ్ ఈ వీడియో దాని గురించి డిస్కస్ చేసుకుందాము. దానికంటే ముందు ఒక విషయం మనం మాట్లాడుకోవాలి. డబ్బు సంపాదించడం అనేది చాలా ముఖ్యం. అండ్ ఎవ్రీ టైం నేను ఖచ్చితంగా ఏదో ఒక టైంలో గా డబ్బులు సంపాదించడం చాలా ఇంపార్టెంట్. కష్టపడండి, మీ ఫ్యామిలీకి మంచి లైఫ్ని ఇవ్వండి. అంతకు మించిన కిక్ దేంట్లో రాదు. మీ ఫ్యామిలీతో పాటు కుదిరితే వేరే వాళ్ళకి సాయం చేయండి, లేకపోతే అట్లీస్ట్ మీ ఫ్యామిలీని మీరు ఒక మంచి పొజిషన్లో ఇప్పుడు పెడితే చాలా మంచిగా ఉంటుంది. అని నేను చాలాసార్లు చెప్పాను. అంటే మనకు పిల్లలు వస్తే కానీ మన పేరెంట్స్ మనల్ని ఎంత ఇష్టపడ్డారు, ఎంత చూసుకున్నారు అనే విషయం మనకు తెలుస్తుందని నాకు ఇప్పుడు అర్థం అవుతా ఉంది. అండ్ మై బేబీ బాయ్, సో మిడ్ నేమ్ అయితే కెన్నెత్ అని పెట్టాం. కెనీ ఇప్పుడు 13 డేస్ ఓల్డ్ అంతే. జనవరి 1 2024 తను పుట్టాడు. కానీ ఈ 13 డేస్కే నాకు ఎంత బాండింగ్ పెరిగిపోయింది వానికి. అంటే బాండింగ్ ఇన్ ద సెన్స్ ఏంటంటే నేను తన దగ్గర ఉండి ఆ, తనతో టైం స్పెండ్ చేసింది తక్కువే. నేను ఇన్ఫ్యాక్ట్ నా వైఫ్తో కూడా టైం స్పెండ్ చేసింది తక్కువే. బట్ నేనేమనుకుంటానంటే ఓకే, కొంతవరకు టైం స్పెండ్ చేస్తున్నాను. నేను ఎక్కువగా దేని మీద ఫోకస్ చేస్తున్నాను, కెరీర్ మీద. మరి నాకు ఇంకా రెస్పాన్సిబిలిటీ పెరిగింది. నన్ను అంటే నేనున్నానన్న ధైర్యంతో నా వైఫ్, బాబు ఇద్దరున్నారు. వాళ్ళిద్దరిని చూసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ నాదే. నేను ధైర్యంగా ముందుకు వెళ్తేనే, ధైర్యంగా ఏదో ఒకటి కష్టపడి ముందుకు వెళ్తూ ఉంటేనే వాళ్ళకి నేను మంచి లైఫ్ ఇవ్వగలుగుతాను. వాళ్ళకి ఒక సెక్యూరిటీ నేను ఇవ్వగలుగుతాను. నాకు ఓపికన్నంత వరకు నేను కష్టపడాలి. ఎంతవరకు ఓపికన్నంత వరకు అంటే ఒక్కొక్కసారి నేను ఎగ్జాంపుల్ ఎస్టర్డేనే చూసుకుంటే, ఇది ఎవరి కోసం చేయట్లేదు, నా కోసం, నా ఫ్యామిలీ కోసం చేస్తున్నా. ఎస్టర్డే ఏం జరిగిందంటే 13 ఫ్లోర్స్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ 5 దాకా. మార్నింగ్ 10:30 11 అయింది. సో వేరే సైట్లు వర్క్స్ అన్ని చూసుకొని వెళ్ళేసరికి ఈవినింగ్ 5 దాకా ఉన్నాను నేను. అయితే ఆల్మోస్ట్ 13 ఫ్లోర్స్ 3 సార్లు ఎక్కి దిగాను. అండ్ రోజంతా నుంచోవడం వల్ల నిన్న సాయంత్రం కాళ్ళు షివర్ అయిపోయాయి. అంటే ఇక నేను కట్టలో కూర్చున్నా కానీ నా కాళ్ళు నా స్పర్శలోనే లేవు. తల తిరుగుతుంది అక్కడ డస్ట్కి, అక్కడ టెన్షన్కి, ఈ లేబర్తో మాట్లాడి వాళ్ళతో గట్టి గట్టిగా అరవాల్సి వస్తుంది. టెన్షన్కి తల తిరిగిపోతుంది. కారు ఎక్కిన వెంటనే తల తిరుగుతూ ఉంది. ఫోన్లో మళ్ళీ ఫోన్ ఛార్జింగ్ అయిపోతే అప్పుడు దాకా చాలా కాల్స్ వచ్చాయి. ఛార్జింగ్ అయిపోయింది, స్విచ్ ఆఫ్ అయిపోయింది కాల్స్. అప్పుడు ఛార్జింగ్ పెడితే వెంటనే కాల్ చేశారు మన టీం. సార్ ఇంటరాక్షన్స్ తీసుకోవాలి, చాలా మంది వెయిట్ చేస్తున్నారు అని చెప్పి. ఇది ఏంటి అంటే వాళ్ళ కెరియర్కి సంబంధించిన విషయం. ఇప్పుడు నెసెసరీ అయితే నేను ఎవరితో ఎంత మాట్లాడాలో అంత మాట్లాడాలి. డెఫినెట్లీ. సరే, నేను మాట్లాడాలి ఖచ్చితంగా. ఇప్పుడు నేను చేసే ప్రాజెక్టు అప్రాక్సిమేట్ అప్రాక్సిమేట్ వాల్యూ వచ్చేసి దగ్గర దగ్గర 14 crores, 14 కోట్లు. ఇంకొక ప్రాజెక్ట్ మనది ఆల్రెడీ వర్క్ అవుతుంది. దట్ ఈస్ అబౌట్ వన్ ప్రాజెక్ట్ ఈజ్ అబౌట్ 1.5.7 CR, అండ్ అనదర్ ప్రాజెక్ట్ ఈజ్ అబౌట్ 1.56 CR, అరౌండ్ 1.6. సో ఓవరాల్గా నాకున్న బ్యాంక్ బ్యాలెన్స్కి నేను తీసుకునే రిస్క్లకి సంబంధం లేదు. అండ్ నేను చాలా రిస్క్ తీసుకుంటున్నాను. ఇప్పుడు నేను ఒక దగ్గర అంటే ఒక దగ్గర నేను వర్క్ చేస్తే ఇన్వెస్ట్మెంట్ యావరేజ్ పర్ డే వచ్చేసి ఎక్కువే ఉంటుంది. ఎంత ఎక్కువ ఉంటుందంటే అది నేను చెప్పలేను. మనం మీరు అంటే దానికి తగ్గట్టే ఖర్చులు కూడా ఉంటాయి. సో ఇదంతా నీకు ఎందుకు చెప్తున్నానంటే ఈ ప్రాసెస్లో ఏంటి అంటే గైడెన్స్ అనేది నేను ఫేస్ చేసిన ప్రాబ్లం కాబట్టి నేను ఖచ్చితంగా ఈ ఫీల్డ్లో ఉండాలని నేను ఓపిక చేసుకొని కంటిన్యూ అవుతున్నా. అండ్ అండ్ ఆల్సో అదొకటే కాదు, దిస్ ఈజ్ అబౌట్ మై ఐడెంటిటీ. నేను ఇలాగే స్టార్ట్ చేశాను నా కెరియర్ని. అంటే బిజినెస్ కెరియర్ని స్టార్ట్ చేశాను. నాకు లాభం వచ్చిన లాస్ వచ్చిన నా టీంకి వీటికి అన్నిటికీ నేను ప్లాన్ చేసుకుంటూ నేను వేరే దగ్గర తీసుకొచ్చే సంపాదించిన డబ్బులన్నీ కూడా ఇక్కడ పెట్టడం జరుగుతుంది. ఈ ప్రాసెస్లో ఒక పాయింట్ ఏంటి అంటే నేను గైడెన్స్ కొంచెం ఈ ఇంటరాక్షన్స్ అనేవి, కౌన్సిలింగ్ అనేవి కొంచెం డిలేస్ అవుతా ఉన్నాయి. ఈ ఒక్క విషయం మీరు కన్సిడర్ చేయండి అని అడుగుతా ఉన్నా. ఇంకొక పాయింట్ చెప్పాలనుకుంటుంది ఏంటి అంటే డబ్బు సంపాదించడం చాలా ముఖ్యం. మన ఫ్యామిలీని బాగా చూసుకోవడానికి డబ్బు సంపాదించడం చాలా ముఖ్యం. అండ్ మనం ఒక పొజిషన్కి వెళ్ళినప్పుడు డెఫినెట్లీ మనం పైకి నెట్టే వాళ్ళకంటే కిందకి లాగే వాళ్ళు ఉంటారు. పొజిషన్కి వెళ్ళక ముందు మన కెరియర్ స్టార్ట్ చేసినప్పుడు కూడా మనం ఎదిగేటప్పుడు కిందకి లాగడానికి చాలా మంది ఉంటారు. కానీ మన ఫోకస్ ఎప్పుడు మన పని మీద మాత్రమే ఉండాలి. ఇది నేను ఖచ్చితంగా నమ్ముతాను.
దీన్నే నేను ఆచరిస్తాను. వాళ్ళు మాట్లాడారు, వీళ్ళు మాట్లాడారు, వాళ్ళు ఏదో అన్నారు, వీళ్ళు ఏదో అన్నారు, డజంట్ మ్యాటర్. నన్ను నేను నమ్ముకుంటాను. నేను ఇదే ఫోకస్తో ముందుకెళ్తాను. ఇంత డెడికేషన్తో ఆల్మోస్ట్ 3.5 years అవుతుంది నేను కౌన్సిలింగ్ స్టార్ట్ చేసి. మన ఆఫీస్ రెంటు, జీతాలు పోను, ఓపెన్గా చెప్తున్నా, మహా అయితే సివైసి మీద ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో. సివైసి అంటే మన కాంట్రాక్ట్, సివిల్ కాంట్రాక్ట్స్ కూడా సివైసియే. సివైసి మీద మ్యాక్సిమం నా డ్రైవర్కి, నా డీజిల్కే దగ్గర దగ్గర 60,000. డ్రైవర్కి 1,000 జీతం, 40,000 పెట్రోల్ డీజిల్ అవుతుంది. డీజిల్ కానీ పెట్రోల్ కానీ, మన చిన్న కార్ అయితే పెట్రోల్, పెద్ద కార్ అయితే డీజిల్. ఎందుకంటే ఎవ్రీడే మనము డిఎల్ఎఫ్ వెళ్తాం. డిఎల్ఎఫ్కి ప్లస్ నానక్రామ్ కూడా. నేను ఉండేది నా వాళ్ళు. అప్ అండ్ డౌన్కి దాదాపు 130 kilometers వస్తుంది. దీని పక్కన పెడితే మనం వేరే వర్క్స్, ఫాదర్ ఇన్ లా కంపెనీ, మా మామయ్య వర్క్స్ ఉన్నాయి, అవి కూడా నేను సర్వే చూస్తా ఉంటాను. సో అక్కడికి వెళ్ళారంటే అది 220 kilometers అంటే వర్గల్. తర్వాత కొత్తూరు, జడ్చెల్ల. జడ్చెల్ల అంటే దగ్గర దగ్గర ఒక్కొక్కసారి 360-400 kilometers కూడా వస్తుంది. అంటే మన కారు ఇచ్చే మైలేజ్ ఒక లీటర్కి 10 kilometers వస్తుంది. మాక్సిమం 400 kilometers అంటే 4,000 రూపీస్ పర్ డే ఒక్కొక్క రోజు అవుతుంది. యావరేజ్గా అయితే 40,000 అంత అవుతుంది, 60,000. ఇది కూడా నాకు ఓకే. బట్ స్టిల్ నేను కంటిన్యూ అవుతాను. నేను పాజిటివ్ని పట్టించుకోను, నెగిటివ్ని పట్టించుకోను, దేన్ని కాదు. నేను నా పని మాత్రం నమ్ముతాను. అండ్ ఇంకో పాయింట్ వచ్చేసి ఏంటి అంటే, డబ్బులు సంపాదించిన తర్వాత నాకు కూడా అనిపించింది, అది మీతో ఖచ్చితంగా షేర్ చేయాలని. ఒక తెలియని గర్వం అనేది వచ్చేస్తుంది. అంటే మన బిహేవియర్ అనేది మారుతుంది. అంటే అంటే నాకు అనిపించింది, నాకు కూడా కొంచెం మారానేమో, కొంచెం ప్రౌడ్ బిహేవియర్ వచ్చిందేమో అనిపించింది. ఎందుకంటే కొంచెం మనం వర్క్ చేసే వాళ్ళని నేను ఎలా చూస్తానంటే, వర్క్ చేసే వాళ్ళని చాలా రెస్పెక్ట్ఫుల్గా, డ్రైవర్ అయినా కానీ, మన దగ్గర వర్క్ చేసే సూపర్వైజర్ అయినా కానీ, మన దగ్గర మేనేజర్ అయినా కానీ, మన దగ్గర నార్మల్ ఒక జీతం, ఒక నార్మల్ శాలరీ తీసుకున్న ఒక మిడిల్ క్లాస్ పర్సన్ కానీ, ప్రతి ఒక్కరికి నేను చాలా రెస్పెక్ట్తో వాళ్ళ నేమ్తో పిలుస్తాను, చాలా మర్యాదతో. కానీ తెలియని ఒక ఫ్రస్ట్రేషన్ వల్ల నాకు తెలియకుండానే కొంచెం డబ్బులు రాగానే ప్రౌడ్ వచ్చేసిందేమో నాకు అనిపించింది. నేనైతే కంట్రోల్ చేసుకోగలిగాను. లేదు, ఇది కరెక్ట్ కాదు, మనం ఎక్కడి నుంచి వచ్చామో అది మర్చిపోవద్దు, మన మూలాలు మర్చిపోవద్దు అని చెప్పి నేను కంట్రోల్ చేసుకున్నాను. నేను అర్థం చేసుకున్నాను, రియలైజ్. కానీ చాలామంది ఒక జాబ్ వచ్చిన వెంటనే చాలా ప్రౌడ్గా ఫీల్ అయిపోయి, వాళ్ళ అంటే వాళ్ళు ఎవరన్నా సపోర్ట్ అడుగుతుంటే కనీసం సపోర్ట్ చేయకుండా, సరే సపోర్ట్ చేయకపోతే చేయకపోయారు, తెలియకుండానే ఒక ప్రౌడ్గా బిహేవ్ చేస్తూ ఉంటారు. అది మన ఎదుగుదలకి, మనం ఇంకా ఎదగడానికి ఖచ్చితంగా అడ్డుకట్ట అవుతుంది. అంటే మనం అంత గర్వం, కొంచెం డబ్బులు, కొంచెం సక్సెస్ రాగానే గర్వపడ్డామా, మనం ఇంక ఎదగలేం. ఇది ఖచ్చితంగా నమ్మాలి, అందరు నమ్మాలి. ఖచ్చితంగా కష్టపడాలి. మనిషి అన్నాక నాకు తెలిసినంత వరకు, బీయింగ్ ఏ మ్యాన్, జెంటిల్ మ్యాన్, యువర్ ఫోకస్ ఇస్ టు ఎర్న్ మనీ. ఒక జెంటిల్ మ్యాన్, ఒక మగాడు అయినప్పుడు ఖచ్చితంగా వాళ్ళ ఫ్యామిలీకి సపోర్ట్ ఉండాలి. అది అరే ఈ మగాడు అనిపించుకునేది ఎప్పుడు అంటే, అరే నిలబడ్డాడు రా వీడు, అప్పుడు అనిపించుకుంటా. ఓకే, ఇది ఒకసారి ఆలోచించండి. నేను చెప్పే విషయాలన్నీ మీరు అర్థం చేసుకోండి. ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది ఏంటి అంటే, డబ్బు సంపాదించడం ఎంత ఇంపార్టెంటో, పొగరు, కొంచెం డబ్బు, కొంచెం సక్సెస్ వచ్చిన తర్వాత పొగరుగా, గర్వం అనేది రాకుండా చూసుకోవాలి. ఖచ్చితంగా కొంచెం డబ్బులు వచ్చిన తర్వాత జేబులో డబ్బులు ఉంటే వాళ్ళ మాట తీరు ఒకలా ఉంటుంది, జేబులో డబ్బులు లేకపోతే ఒక మాట తీరు ఒకలా ఉంటుంది. దిస్ ఇస్ ద రియాలిటీ. అండ్ నేను దీని నుంచి బయటకు వచ్చాను. నేను ఆ, కొంచెం మధ్యలో నాకు అనిపించింది, నేను కరెక్ట్ కాదనిపించింది, వెంటనే రియలైజ్ అయ్యాను. ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే, నా పర్సనల్ విషయము. మీరు ఇలాంటి ఒకవేళ ఇలా ఉంటే మాత్రం కరెక్ట్ కాదు, ప్లాన్ చేసుకోమని చెప్పడం నా ఉద్దేశం. గర్వం అనేది మన సక్సెస్కి, నెక్స్ట్ లెవెల్ వెళ్ళడానికి అడ్డుపడుతుంది. అండ్ ఎప్పుడు కూడా మన ఫోకస్ అనేది మన పని మీదే ఉండాలి. ఓకే. అయితే ఇక్కడ కాల్స్ విషయానికి వస్తే, ఎవ్రీ ఇయర్ కాల్స్ అనేది ఉన్నాయి. ఎవ్రీ ఇయర్ ఒక టైం అనేది ఉంటుంది. మనం డిసెంబర్లో చూసుకుంటే, మనం మాట్లాడుకున్నాం, డిసెంబర్లో అనేది ఎప్పుడు కూడా కాల్స్ ఉన్నాయి. ఎందుకు కాల్స్ ఉన్నాయి? డిసెంబర్ మొత్తం, ఈ డిసెంబర్ యుఎస్ మొత్తం వర్కింగ్ కాదు. ఓకే, యుఎస్ మొత్తం వర్కింగ్ కాదు, అందువల్ల ఆ మంత్లో కాల్స్ ఉండవని మనం మాట్లాడుకున్నాం చాలాసార్లు. అండ్ గ్లోబల్ రెసిషన్ ఉంటే మనకి కాల్స్ కూడా ఉండవు. ఇప్పుడు ఫిబ్రవరి నుంచి జూన్, జూలై వరకు ఇది పీక్ టైం. అంటే ఇప్పుడు ఒకవేళ ఈ ఇయర్ 2024 మొత్తంలో కూడా పీక్స్లో రిక్రూట్మెంట్ జరిగేది ఎప్పుడు అంటే ఫిబ్రవరి టు జూన్. కొన్ని సినారియోస్లో జూలై, ఆగస్ట్ వరకు ఎక్స్టెండ్ అవుతుంది. కానీ
వన్స్ ఆగస్టు నుంచి చూసుకుంటే, ఆగస్ట్ నుంచి మనకి కాల్స్ అనేవి తగ్గుతూ వస్తాయి. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ కాల్స్ తగ్గుతూ వస్తాయి. డిసెంబర్లో నిల్ అయిపోతుంది. మళ్ళీ జనవరి గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఫిబ్రవరిలో ఇది ప్యాటర్న్ అనేది ఎవ్రీ కంపెనీ ఎవ్రీ ఇయర్ ఆల్ ఓవర్ ద వరల్డ్, నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, ఆల్ ఓవర్ ద వరల్డ్ సేమ్ ప్యాటర్న్. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఇది మీకు ఎలా తెలుసు అంటే బీయింగ్ ఏ మనకి ఇప్పుడు నాకు తెలుసు, నేను ఒక కంపెనీ ఫౌండర్గా నేను చెప్తా ఉన్నాను. నాట్ ఓన్లీ నాకేదో ఉన్న 3 చిన్న స్టార్ట్అప్ కంపెనీస్ గురించే కాకుండా మా ఫాదర్ ఇళ్ళ కంపెనీ కానివ్వండి, లేకపోతే మా ఫ్రెండ్స్ కంపెనీస్ కానివ్వండి, మన క్లయింట్ రిక్వైర్మెంట్ దాన్ని బట్టి కానివ్వండి, చాలా మందితో నేను 3.5 సంవత్సరం నుంచి కొన్ని వేల మందితో మాట్లాడుంటా కౌన్సిలింగ్ కోసం. కొన్ని వేల, వందలు కూడా కాదు, కౌన్సిలింగ్ కోసమే కొన్ని వేల మందితో మాట్లాడి కొన్ని అరౌండ్ ఎంత డేటా ఉందో నాకు కూడా తెలియదు. సో పీక్ టైం ఉంటుంది. సో ఇలా ఏంటి అంటే మనం ఎప్పుడు దాదాపు అక్టోబర్ నుంచి చెప్తా ఉన్నా, కాల్స్ వస్తాయి కమింగ్ డేస్లో, ప్లాన్ చేసుకోండి, కాల్స్ వస్తాయి, ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే మనకి కోర్స్ నేర్చుకోవడానికి 2 to 2.5 months పడుతుంది. కోర్స్ నేర్చుకున్న తర్వాత ప్రయత్నాలు చేసి అదిగో ఇదిగో అనేసరికి లేదన్న మనకి మినిమం 6 months పడుతుంది. యావరేజ్గా కూడా మనం కోర్స్ నేర్చుకొని జాబ్ తెచ్చుకోవడానికి 6 months 100% పడుతుంది. సో అందుకే నేను చెప్తా ఉన్నాను ఏంటి అంటే, సో ఇది ప్లాన్ చేసుకోండి అని చెప్తాను. సో ఇప్పుడు కాల్స్ ప్రతి సంవత్సరం కాల్స్ కానీ ఓపెనింగ్స్ కానీ పీక్స్లో ఉన్న టైం ఏంటి అంటే ఫిబ్రవరి టు మే, జూన్. ఇప్పుడు ఇప్పుడు కాల్స్ రాకపోతే ఏంది పరిస్థితి? చాలా మంది కాల్స్ రావట్లేదు. ఇక్కడ ఏంటి అంటే ఇప్పుడు ఈ టైంలో కొంచెం ఎక్కువ ఉంటాయి కాల్స్. బేసిక్గా మిగతా అన్ని మంత్స్తో పోల్చుకుంటే ఈ 5-6 months కొంచెం ఎక్కువ ఉంటాయి. మనకి కాల్స్ రాలేదు అంటే కాల్స్ లేవని మాత్రం అర్థం. కాకపోతే మనము ఎక్కడున్నాం, లొకేషన్ ఎక్కడున్నాము, హైదరాబాద్లో ఉన్నామా, హైదరాబాద్ ఏ లొకేషన్లో ఉన్నాము, అమీర్పేటలో ఉన్నామా, గచ్చిబౌలిలో ఉన్నామా? ఎందుకంటే మనం అది కూడా చాలా ఇంపార్టెంట్. సి ఎందుకు ఇంపార్టెంట్ అంటే నేను డైరెక్ట్గా వచ్చి ఒకటే 20 days మాత్రమే అమీర్పేటలో ఒక హాస్టల్ ఉన్నాను. అది కూడా 2012, 2012. ఆ తర్వాత నేను ఎప్పుడు అమీర్పేటలో రాలేదు. డైరెక్ట్ మాదాపూర్, నా దగ్గర డబ్బులుండి మాదాపూర్ పోలేదు, డబ్బులు లేకపోయినా మాదాపూర్లో ఎందుకున్నాను అంటే అక్కడ ఎన్వైరన్మెంట్ ఈస్ డిఫరెంట్. మాదాపూర్ ఎన్వైరన్మెంట్ ఈస్ డిఫరెంట్, అమీర్పేట ఎన్వైరన్మెంట్ ఈస్ డిఫరెంట్. మాదాపూర్లో ఎలా ఉంటుందంటే అందరూ ఎంప్లాయీస్ ఉంటారు, ఎక్కువ శాతం. ఉదయం లేచి ఎవడు పాటికి వాడు టిఫిన్ చేస్తాడు, బాక్స్ కట్టుకుంటాడు, పోతూనే ఉంటాడు ఆఫీస్కి. అండ్ ఆ అట్మాస్ఫియర్లో ఉంటే మనకు తెలియకుండానే ఒక ఇన్స్పిరేషన్గా, మోటివేషన్గా ఉంది. మన అమీర్పేటలో ఎట్లుంది, ఓన్లీ ఎక్కువ కోచింగ్ కోసమే వస్తారు. ఉదయాన్నే లేచి టైంపాస్ చేసుకుంటూ ఏదో 1 గంట సేపు 2 గంటల సేపు క్లాస్కి వెళ్ళి వస్తారు. తర్వాత కొద్దిసేపు ప్రాక్టీస్ చేస్తారు. సాయంత్రం అయితే బయటకు వచ్చి పానీపూరీలు తినడం, ఆ అమ్మాయిని చూడడం. ఈ అమీర్పేట హాస్టల్ పక్కనే ఉంది. సాయంత్రం అయితే వాళ్ళని చూడడం, ఆ అమ్మాయిల సైడ్ కొట్టడం, ఈడు తిరగడం, అమ్మాయిల అబ్బాయిలు కలిసి తిరగడం. ఎందుకంటే కాలేజ్ డేస్ నుంచి బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ అంతా ఎక్కువగా ఇలాగే స్క్రాప్ ఉంటుంది. అండ్ ఏంటంటే అంత మాట అని సార్ స్క్రాప్ అని చెప్పండి. డెఫినెట్లీ ఇప్పుడు నేను కూడా ఆ స్క్రాప్లో నుంచే షైన్ అయ్యి ఇప్పుడు ఇది దాకా వచ్చాను. ఇక్కడ ఏంటి అంటే బేసిక్ ఏంటి అంటే మన ఫోకస్ అనేది ఎప్పుడు కూడా కెరీర్ మీద ఉండాలి. సో మనం ఉండే అట్మాస్ఫియర్ అందుకు డెఫినెట్లీ ఏంటి అంటే కొంచెం సపోర్ట్ చేస్తుంది. మనం ఉండే అట్మాస్ఫియరే మనకు తెలియకుండానే ఇప్పుడు అందరు అట్లా ఉన్నారు అనుకో, ఏముందిలే అందరిలో ఆ సీరియస్నెస్ అనేది ఉంది. సో ఎప్పుడు కూడా ఇప్పుడు అది మనం ఆలోచించుకోవాలి. ఏంటంటే జాబ్ సెర్చ్ చేసేటప్పుడు ఎప్పుడు కూడాను మాదాపూర్ గచ్చిబౌలిలోనే ఉండాలి. కాకపోతే బెంగళూరు అనుకోండి, బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ సరౌండింగ్స్లో ఉండొచ్చు. ఎక్కువగా మన వాళ్ళందరూ మారుతూనే ఉంటారు, బట్ ఎక్కువగా ఉండేది కంపెనీస్ అన్నీ కూడా ఎలక్ట్రానిక్ సిటీస్ అది కాబట్టి అటు సైడ్ ఉండొచ్చి ప్లాన్ చేసుకోవచ్చు. సో నేనేమంటున్నానంటే జరిగింది ఏదో జరిగిపోయింది, అయిపోయింది ఏదో అయిపోయింది, కొత్త సంవత్సరం వచ్చింది. ఈ సంవత్సరం కన్నా ఖచ్చితంగా మన కెరియర్ని స్టార్ట్ చేయడానికి సిన్సియర్గా మీరు కష్టపడతారని నేను అనుకుంటున్నాను. అందుకనే ఈ అప్డేట్ ఇస్తా ఉన్నా. ప్లాన్ చేసుకోండి. ఆల్వేస్ ఫోకస్ ఆన్ ఓన్లీ యువర్ థింగ్స్. మన విషయాల మీద మాత్రమే మనం ఫోకస్ చేయాలి. మనం ఏం చేస్తున్నాం, మనం ఒక పని చేస్తున్నాం, మనం ఎంతవరకు దీనివల్ల యూజ్ ఉంది అనేది ఆలోచించి జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని ముందుకు వెళ్ళాలి. ఆలోచించుకోండి. ఓకే, థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్.